ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్, పిన్ని శ్రీనుభవన్ తీసుకొస్తుంది. ఎక్కడికి అత్తయ్యా? రా సీను, చెప్తాను రా. సీను, కొంచెం కోనేట్లో దిగవా? ఎందుకు? అది అంటే నా ఉంగరం కోనేట్లో పడిపోయింది. ఆ విషయం మీ చిన్నమావయ్యకి తెలిస్తే ఆయన సంగతి నీకు తెలుసు కదా. వచ్చే బావా, వచ్చేస్తే నీకు తాయెత్తు కట్టేస్తా. దిగు సీను. నువ్వే దిగి తీసుకోవచ్చు కదా. అయ్యయ్యో, నాకు మునుగడం వచ్చు గాని ఈదడం రాదు సీను. నువ్వు వెళ్ళి త్వరగా మునుగు సీను. అయ్యో, అది పోయేలా ఉంది. ఏది? అదే రింగు పోయేలా ఉంది. దిగితే కట్టేస్తుంది. ఏంటి? అయ్యయ్యో, అదే చేతికి దొరికేసిద్ది. త్వరగా మునుగుసేను. మీ మావయ్య వచ్చాక ఉంగరం లేదంటే నా ప్రాణం తీస్తాడు. మీరు నన్ను కొట్టారేంటి? ఉంగరం ఎక్కడా? పడిపోయింది. చేతికుంది ఎలా పడిపోయింది? విసిరేస్తే పోయింది. ఏంటి? అదే అదే జారి పడింది. అంత శ్రద్ధ ఏంటి నీకు? అసలు వేలుకున్న ఉంగరం కోనేట్లో ఎలా పడిందో నాకు తెలియాలి. అమ్మో, అంతా చెప్పేదాకా అది ఉండొద్దు. ఏంటి? అదేనండి, లోపల ఉంగరం. ఉంగరం పోతే బాధపడాలి గాని టెన్షన్ పడుతున్నావు ఎందుకు? బుడగల సైజు పెరిగింది. ఏంటి? మిమ్మల్ని చూసి బీపీ పెరిగిందండి. అంత భయం ఉన్నదానివైతే అలా ఎలా ఉంగరాన్ని కోనేట్లో పడేస్తావు? మొగుడంటే అంత లెక్కలేనట్టుందా నీకు? చెప్పు. సరే, నేను తీస్తానుండు. అయ్యో, మీరు వెళ్తే కట్టుద్ది. ఏంటి? కట్టిద్దా? అయ్యయ్యో, మీరు ఉండండి. సీను, నువ్వు వెళ్ళి తీయి సీను. ఉంగరం తీసుకురా సీను. అయ్యయ్యో, తేలి పైకొచ్చేలా ఉంది. తేలడం ఏంటి? అబ్బో, ఇదిగో, మీరిలా తోటలో జాంకాయల మీద వరుసగా రాళ్ళేసినట్టు ప్రశ్నలు వేస్తే కుదరదు. అది చచ్చేలా ఉందండి. ఎవరు చచ్చిపోతారు? బో, అదేనండి, ఉంగరం పోయేలా ఉంది అంటున్నా. సీను, నువ్వు దిగువయ్యా, త్వరగా దిగు. ఇక్కడ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అంత లెక్క లేకుండా పోయానా? సమాధానం చెప్తూ కూర్చుంటే అక్కడ శవం తేలేలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.